రేఖా వేదవ్యాస్ ఈ పేరుతో ఇప్పటి జనరేషన్ పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, కానీ మిలీనియం మొదట్లో ఈ అమ్మాయి పేరు పెద్ద సంచలనం. అప్పట్లో విడుదలైన ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రేఖ ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, జాబిలి, దొంగోడు లాంటి మరో అరడజన్ సినిమాల వరకు నటించింది. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరమై ఉంది ఈమె. ఇతర భాషల్లో కూడా రేఖ సినిమాలు చేయక చాలా రోజులైపోయింది. అప్పట్లో వరుస బ్లాక్ బస్టర్స్ దూసుకొచ్చిన రేఖను చూసి చాలా మంది స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మ తర్వాత పూర్తిగా కనబడకుండా పోయింది. 2008లో వచ్చిన నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా తెలుగు వాళ్లకు పలకరించింది రేఖా వేదవ్యాస్. 2014 నుంచి కన్నడ సినిమాల్లోనూ కనిపించలేదు రేఖ. దాదాపు 10 ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న రేఖ ఆలీతో సరదాగా వావ్ వంటి షోలతో తిరిగి అప్పుడప్పుడు తెలుగు వాళ్ళను పలకరించింది రేఖ. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో రేఖను చూసి అంతా షాక్ అయ్యారు. బక్క చిక్కిపోయి అసలు ఈమె రేఖేనా కాదా అంటూ ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఆమెను చూసిన వాళ్ళు రేఖకి ఏమైంది, ఎందుకిలా అయిపోయింది అంటూ ఆరా తీస్తున్నారు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న రేఖా వేదవ్యాస్ తన కెరీర్, అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. 2014 నుంచి కోవిడ్ ముందు వరకు తన వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పింది రేఖ. ఏ అనారోగ్య సమస్య వచ్చినా కొన్నేళ్లు ఉంటుందని, కానీ తన అనారోగ్యం మాత్రం కొన్నేళ్ల పాటు నడిచిందని గుర్తు చేసుకుంది రేఖ. శారీరకంగా, మానసికంగా ఈ అనారోగ్యం వల్ల కృంగిపోయారని రేఖ చెప్పుకొచ్చింది. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి ప్లాన్ చేస్తాడని, తన విషయంలో కూడా అదే జరిగింది అంటుంది రేఖ. కెమెరా ముందు పనిచేస్తే వచ్చే కిక్ వేరని, ఇంత జరిగిన రీఎంట్రీ ఇవ్వడానికి కారణాలు 2. సినిమా అనేది తన ప్యాషన్ అని, రెండోది మెడికల్ బిల్స్ కూడా కట్టాలని రేఖ తెలిపింది. కానీ ఆ వ్యాధి ఏంటి, ఎలాంటి అనారోగ్యం కారణంగా ఈమె ఎలా అయిపోయింది, రోజు రోజుకి శరీరం ఎందుకు ఇలా బక్కచిక్కిపోతున్నది అనేది మాత్రం బయటపడలేదు రేఖ. కానీ ఆమె మాత్రం ఏదో ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతుంది అనే విషయం అర్థమవుతోంది. హాస్పిటల్ బిల్ కట్టడానికి తిరిగి మళ్ళీ సినిమాలు చేస్తున్నాను అని చెప్పింది రేఖ. ఆ వ్యాధి ఏదైనా ఉండొచ్చు, కానీ త్వరగా నయం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు ఆమె అభిమానులు.